everybody, this is me Chinmayi. Welcome to my YouTube channel. ఈ వీడియో నా లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ కాలేజ్ ఫేర్వెల్ అండ్ ఆల్. ఐఎమ్ గ్లాడ్ లైక్ ఈ కొన్ని వీడియో క్లిప్స్ అయినా నేను తీసుకున్న కాలేజ్లో, బికాస్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ హ్యావ్ మై ఫేర్వెల్ డాక్యుమెంటెడ్ హియర్ ఆన్ యూట్యూబ్. ఈవెన్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ అందరం ఈ వీడియో చూసుకోవచ్చు. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత విల్ ఫీల్ వెరీ నాస్టాలజిక్. యా, without any further ado, let's get into the video. Last time of writing records BScలో 7 సెమిస్టర్స్ అయిపోయింది. లాస్ట్ 8th సెమిస్టర్ ఏమో, కానీ ప్రతిసారి లాస్ట్ మూమెంట్ వరకు ఆపి రాయడం అది అలవాటు అయిపోయింది. ముందు నుంచి స్టార్ట్ పెట్టుకొని రాయొచ్చు, ఆ ఫీల్ రావు అనమాట. లాస్ట్ మూమెంట్ వరకు వస్తే ఆ ఫీల్, ఆ టెన్షన్లో అప్పుడు రాసే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం అన్నీ వస్తాయి. ఇప్పుడైతే స్ట్రెస్ కూడా అవ్వట్లేదు. 7 సెమిస్టర్స్ అయిపోయింది, ఇప్పుడు ఈజీగా అయిపోతుందిగా. అసలు ఇంకా చాలా ఉంది రాసేది. సబ్మిషన్ ఎల్లుండి, ఇప్పుడు ఆల్రెడీ నైట్ అయింది. 2 కాపీస్ రాయాలి, కాపీ పేస్ట్ చేయాలి. సచ్ అ హెక్టిక్ టాస్క్, బట్ ఓన్లీ మోటివేషన్ వన్ లాస్ట్ టైం. ఎన్నెన్నో చూసాం, ఏదో లెక్క రాసేయచ్చు. లెట్స్ ఎలా ఫీల్ అవుతున్నా? ఇప్పుడు వీడియో చెప్పాలా? చెప్పాలి, చెప్పు. ఐ విల్ ఆస్క్ వన్ బై వన్, యూ టెల్ ఫస్ట్ వర్డ్స్. నువ్వు చెప్పు, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఆనందంగా ఉంది, బాధగా. ఇది నేను తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతా. చక్కగా చెప్పు ప్లీజ్, చక్కగా చెప్పు. చెప్పాలి, నువ్వే చెప్తున్నావు. అది చెప్తుంది, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? ఎలా ఫీల్ అవుతున్నావు? లాస్ట్ ప్రెజెంటేషన్, లాస్ట్ వైవా. కడుపులో స్ట్రెస్ అవుతున్నా. కడుపులో స్ట్రెస్ అది ఎప్పుడు అయ్యేదేగా. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నారు. చాస్యం చెప్తుందా? చెప్పదు. ఇప్పుడు బాగానే ఉంది, కానీ దీని తర్వాత ఏం చేయాలో తెలియదు. సేమ్ ఫర్ మీ, ఇది కూడా ఎప్పుడు ఆన్సర్లు కాపీ కొట్టడం తప్ప ఇంకేమన్నా వచ్చా? ఏం రాసా అది నాకు వెనతో పెట్టినది. ఇదంతా యూట్యూబ్లోకి వెళ్తారు. వెన్నెతో పెట్టిన విద్యా నాది కట్ చేయదు. లేదు, ఇదంతా అట్లే పోతుంది. యూట్యూబర్కి ఏదైనా కాంటెంట్ నువ్వే ఇంకో పెద్ద తీసుకున్నావు. నేను ఇంత పెద్ద వీడియో అవుతుంది అనుకోని. నువ్వు చెప్పు. నేను చెప్పా, మీరే చెప్తాను. అది చూడు, దాంతో చూసుకుంటుంది. అయిపోయిందా? ఇంతేనా? ఫస్ట్ నీకు ఫస్ట్ వైవా గుర్తుందా? ఫస్ట్ వైవా మీ కాలేజ్కి ఎంటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ వైవా సబ్జెక్ట్ అగ్రో ఉండే, సుధాంశు సార్. I remember that was our first viva. Yes, I remember. That was the most dangerous viva and I thought I'll fail. అందరు పోజ్ ఎందుకు సేమ్ ఉంది? Everyone sat like this. क्या करना बेचारे, क्या हुआ? మనల్ని ప్రెజెంటేషన్ రూమ్ నుంచి బయటకు పడేస్తున్నారు. నా టఫెస్ట్ వైవా మైక్రోబయాలజీ. మనం అందరం మైక్రోబయాలజీ టఫెస్టా? నీకేం టఫెస్ట్? నాకు పాథాలజీ. పాథాలజీ వైవా నీకు? నాకు పాత్ 171. నాకు పాత్ కూడా 0.5. సేమ్ రిస్క్. I got 1. I don't remember. నాకు 0.5 ఒక్కటి గుర్తుంది అంతే. నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఇదే క్లాస్ రూమ్లో జరిగింది, పాథాలజీ. అండ్ కోఇన్సిడెంట్లీ నా లాస్ట్ క్లాస్ కూడా పాథాలజీ అయ్యింది. టెక్నికలీ దిస్ విల్ బీ ది లాస్ట్ ఆర్టీసీ టు ది కాలేజ్. నేను ఈ 4 ఇయర్స్లో ఎక్కిన ఆర్టీసీ బస్సులో, ఆటోలో అసలు కౌంట్లెస్. 4 ఇయర్స్ నేను ఇంత దూరం ఎలా ట్రావెల్ చేశానో నాకే తెలియదు అసలు. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.
ఆలోచించి రాస్తున్నావు కదా? ఎగ్జామ్లో ఆన్సర్ రాస్తున్నావా? నీకు ఏదో ఏదో క్రియేటివిటీ బయట పెడుతున్నావా? తప్పు. నాకు రాయనికి వస్తారు. సార్ ఎగ్జామ్లో కూడా ఇట్లే రాస్తావు తెలుసా? వాము చదువుకోవాలని నాకు తొందరగా ఏడుస్తావా సాగితే? ఆ టైంకి వస్తే హాయ్ హాయ్ మ్యాట్. కొంచెం డీసెంట్ వర్డ్స్ రాయాలా? డీసెంటా? నాకు పొగుడు ఆన్ ఉంది. నాకేనా అది? థ్యాంక్ యూ. రాసినావా మళ్ళీ రాయచ్చు. ఏం రాస్తున్నది అంతగానం? 12 మార్క్స్ ఆన్సర్. అయ్యో ప్లేస్ సరిపోట్లే మాధురికి. హలో డే స్కాలర్ పార్ట్నర్, ఫోటో బాంబింగ్ పార్ట్నర్. Will you miss me, Preeti? You're the first one I'm asking this question. yes. ఏంటి క్వశ్చన్? నీకు అడగాలా? Will you miss me? No. అందుకే నీకు అడగట్లేదు. సౌజన్యకి అడుగుదా. సౌజన్య నాకు మిస్ అవుతావా? ఫైనలీ నువ్వు నా షర్ట్ పైన రాసే అవకాశం నాకు అందింది. దీనిపై మీ స్పందన? ఐ మిస్ యూ. ఓ మై గాడ్, అంతేనా? ఐ లవ్ యూ లేదా? ఐ లవ్ యూ. కింద నా పింక్ షర్ట్ పైన కూడా రాసి. ఐ గోట్ అ హార్ట్. ఆఫ్టర్ సిగ్నేచర్ డే మేమందరం లంచ్కి వెళ్ళాం టు పిస్తా హౌస్. అసలు ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో వెళ్ళిన రెస్టారెంట్స్ తిరిగినవైతే కౌంట్లెస్ అనమాట. 4 yearsలో కూడా తిరగందంతా ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో తిరిగేసినాం. హాయ్, ఇట్స్ ద డే ఫేర్వెల్. కాలేజ్ లైఫ్ అయిపోయింది. బీఎస్సీ కంప్లీటెడ్. ఫీల్స్ సో డిఫరెంట్. ఎక్కువ మాట్లాడితే ఏడ్చిస్తానేమో. ఫుల్ సెంటీ అండ్ ఎమోషనల్ రైట్ నౌ. లెట్స్ గెట్ రెడీ నౌ. You better say I'm beautiful. నేను చెప్పకున్నా నేను బ్యూటిఫుల్. la. Green saree, green camel, green chain, everything green. Are you ready? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఓకే బాయ్. పడిపోతానా నేను? కాలేజ్కి వెళ్ళే ఈ రూట్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై డైలీ రొటీన్. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంత పీస్ఫుల్ ప్లేస్, ఈ రోడ్స్ అసలు హైదరాబాద్ మొత్తం ఇంకెక్కడ లేవు. ఐ విల్ డెఫినెట్లీ మిస్ దిస్ ప్లేస్. నాన్న నువ్వు మిస్ అవుతావా ఈ ఏరియాని? చాలా వేరీ కౌన్సిలింగ్, ఫేర్వెల్, ఫ్రెషర్స్, ఎగ్జామ్. ఇంకెప్పుడు వచ్చావు? రిజిస్ట్రేషన్, సెమ్ రిజిస్ట్రేషన్, 8th సెమ్ రిజిస్ట్రేషన్. మార్నింగ్ 4 o'clock, మార్నింగ్ 6 o'clock. ఇంకెప్పుడు వచ్చావు? నైట్ 12 o'clock. ఇంకా పికప్ డ్రాప్, దింపేటప్పుడు వచ్చేటప్పుడు ట్రిప్ స్టేషన్. అసలు మమ్మీ డాడీ అయితే కౌన్సిలింగ్ నుంచి ఫేర్వెల్ వరకు ఎన్నిసార్లు వచ్చారో కాలేజ్కి. అసలు ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ లక్కీ ఫర్ దిస్. థ్యాంక్ యూ.
rain follows us. Yeah. We are Rain's favorite child. హౌ కెన్ ఇట్ బి నాట్ పాసిబుల్ టు రెయిన్? అసలు ఫస్ట్ సెమ్ నుంచి ఫేర్వెల్ వరకు ఏ ఇంపార్టెంట్ ఒకేషన్ ఉన్నా వర్షం పడుతుంది. ఫస్ట్ సెమ్లో అయితే ఎగ్జామ్స్ డిలే చేయాల్సి వచ్చింది వర్షం వల్ల 1 వీక్కి. ఈరోజు ఫేర్వెల్ రోజు కూడా 2 times ఆపాల్సి వచ్చింది. అమ్మనకుండా పెరగాలి, అమ్మనకుండా పడుకో, అన్నీ అమ్మనకుండా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ. ఐ రియల్లీ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్.